మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్క్రబ్ టైపస్ అనే పురుగు పిల్లలకు పాపం కుట్టి జ్వరబాధితులుగా మన ఆసుపత్రిలో చేరిపోతున్నారట. దీనికి మనం అది కుట్టిన వెంటనే ఒక ఎర్రని మచ్చ శరీరం మీద ఏర్పడి జ్వరం కింద వచ్చి డెంగీ జ్వరంలాగే ఇది బాధపడుతున్నారు. ముఖ్యంగా దీని గురించి ఎక్కువ నివారించుకోవాలంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఇది పాత మంచాలు, బొంతలు, దిండ్లు, పరుపులు వీటి చీకటి ప్రదేశాల్లో, ఈ చెత్త నిండిన ప్రాంతాల్లో ఈ పురుగు జీవిస్తుందట. ఇటువంటివన్నీ కూడా లేకుండా మనం చూసుకోవాలి. ఈ నల్ల పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వ్యాధి సోకే ప్రాంతాలన్నిటికీ మనం పిల్లల్ని దూరంగా పెట్టేయాలి. మొత్తం ఈ క్రిములు ఎక్కడైనా ఇవి నల్లని నల్లిలాగా ఉంటాయి అన్నమాట. పూర్వం నల్లుల కింద కనిపించేవి. అదేవిధంగా మనం ఇది కనిపించగానే ఇల్లంతా శుభ్రం చేసేసి డెటాల్తో క్లీన్ చేసేసుకొని పూర్తిగా పిల్లలకి కాళ్ళు చేతులు కప్పి ఉండే డ్రెస్సులు వేసుకోవాలన్నమాట. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే చలి లేదా వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. ఇది మామూలుగా ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, దగ్గు, అలసట ఇవన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిలన్నిటినీ మనం అవాయిడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి దీని నుంచి ప్రజల మీద ఇటువంటివన్నీ దాడి చేస్తున్నాయి. ఏమిటో మరి మొన్నటి వరకు మనం కరోనాతో బాధపడ్డాం. ఇప్పుడేమో ఈ పురుగులు, ఇటువంటి దోమలు ఇటువంటివన్నీ కూడా మన మీద దాడి చేస్తుంది. దీనికి మనం ఆసుపత్రిలో హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది దీంట్లో ఆసుపత్రిలో జాయిన్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనం శుభ్రంగా ఉంటే ఇటువంటిది ఏమీ రావు. ముఖ్యంగా మనం ఈ వ్యాధి గురించి అప్రమత్తం డాక్టర్ దగ్గర వెళ్ళాలి. మనం ఈ యాంటీబయాటిక్స్తో నయమైపోతుంది అని చెప్తున్నారు. అలాగే మన సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోకుండా వైద్యుల దగ్గరే మనం వెళ్ళి చేసినట్లయితే మన పిల్లలు సేఫ్గా ఉంటారు. ఎక్కువ పిల్లలకు వస్తుంది ఇది. అంతేగాని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఈ విషయం అన్నాను.